హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది. కొత్త పెన్షన్లు అంటే రెండు ఉన్నాయి ఇక్కడ. ఒకటి 4,000 రూపాయల చేయూత పథకం, 6,000 రూపాయల పథకం. రెండోది కొత్త పెన్షన్లు శాంక్షన్ అనమాట. ఇవి అన్ని అంశాలు మీరు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుంటారు. వివరంగా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ తోటి వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో విశ్లేషణాత్మకమైన వీడియోలు మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే మనకి వివిధ పథకాలను ప్రకటించింది. ఇందులో పేదలకి సంబంధించి 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు, రెండోది వచ్చేసి 4,000 రూపాయల చేయూత పథకం, అంటే వీళ్ళు ప్రస్తుతం 2,016 పొందుతున్నారు. మిగతా 6,000 రూపాయల పెన్షన్, ప్రస్తుతం వీళ్ళు 4,016 పొందుతున్నారు. ఈ పథకాలకి సంబంధించి ప్రారంభిస్తామని చెప్పారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 4,50,000 ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన పథకం మొదటి విడత ప్రారంభించారు. ఇందులో 71,000 సుమారు 45 ఇండ్లను మంజూరు చేసిన ప్రభుత్వం ఈ మే నెల చివరి నాటికి మిగిలిన ఇంట్లను కూడా పత్రాలు అందజేయడానికి పూర్తిస్థాయి జాబితాలను కూడా సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ప్రక్రియ పూర్తి కాగానే తెలంగాణ రాష్ట్రంలో 4,000 రూపాయల చేయూత పథకం, 6,000 రూపాయల దివ్యాంగుల మిత్రులకు అందిస్తామన్న పెన్షన్లపై ప్రభుత్వం కసరత్తు చేయనున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో గత 2 సంవత్సరాల నుండి కొత్త పెన్షన్లు దరఖాస్తు చేసుకొని శాంక్షన్ ఎప్పుడు చేస్తారా అని ఎదురు చూస్తున్న వాళ్ళకి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక చక్కటి శుభవార్తను తెలియజేయబోతున్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 8 నుండి 10 లక్షల కొత్త పెన్షన్లను శాంక్షన్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో గతంలో 42 లక్షల ఆసరా పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య ఉంటే, కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి వచ్చిన దరఖాస్తులు సుమారుగా 8 లక్షలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే మళ్ళీ అర్హత కలిగిన వాళ్ళకి ప్రభుత్వం దరఖాస్తుకి ఇంకొక అవకాశాన్ని కల్పించేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటుంది అనే సమాచారం కూడా తాజాగా తెలుస్తుంది. దాదాపుగా వారు ఇంకొక 2 లక్షల మంది ఉండొచ్చు అనేది తెలుస్తుంది. మొత్తం సుమారుగా 50 లక్షల వరకు కొత్త పెన్షన్లతో కూడిన పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం రాబోయే బడ్జెట్లో నిధులు కేటాయింపు చేసి ఇచ్చే విధంగా కూడా కనిపిస్తుంది అని విశ్లేషకులు చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మనకి ఇక్కడ చూసుకుంటే ఆసరా పెన్షన్కి సంబంధించి ప్రతి నెల సుమారుగా 1,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. అయితే రాబోయే బడ్జెట్లో నిధుల కేటాయింపు భారీ ఎత్తున చేసి ఈ యొక్క ఉన్న సమయంలో కొత్త పెన్షన్లు ప్రస్తుతం పొందుతున్న వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక జాబితాను సిద్ధం చేసి ప్రభుత్వం ఇక రాబోయే బడ్జెట్ నుండి నిధుల కేటాయింపులతో పాటు పెన్షన్ల పంపిణీకి తేదీలను ప్రకటించే విధంగా కసరత్తు చేస్తుంది అనేది తాజాగా స్టేట్మెంట్ అనమాట. సో ఇంకా కొత్త పెన్షన్లు రావడానికి మరి కాస్త సమయం పట్టే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా అయితే అవుపిస్తున్నాయి. కొత్త పెన్షన్ల శాంక్షన్ అనేది కూడా సమయం పడడానికి అవకాశాలు ఉన్నాయి, కానీ దీనిపైన త్వరలో ఒక గుడ్ న్యూస్ అప్డేట్ రానున్నట్టుగా సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ఈ నెలకి సంబంధించిన పెన్షన్లు, అంటే మనకి ఏప్రిల్ నెలకి సంబంధించిన పెన్షన్లు ఈ నెలలో ఇస్తున్నారు కాబట్టి ఈ నెల పెన్షన్లు ఎప్పుడు వస్తాయనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ నెల చివరిలో ఆ పెన్షన్లను ప్రభుత్వం అందించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. సో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు నేను తదుపరి వీడియోలలో అందిస్తాను. ధన్యవాదాలు.